హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు సామలతో స్వీట్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఎప్పుడు టిఫిన్స్ అన్నంలాగా తినడానికి ఇబ్బంది పడుతున్నారు కదా, ఇలా డిఫరెంట్గా సామలతో స్వీట్ అయితే చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఒక చిన్న టీ గ్లాసు సామలు అయితే తీసుకొని నేను చూపిస్తున్న విధంగా వీడియోలో మంచిగా ఒక 2 టైమ్స్ మంచిగా కడుక్కొని కడుక్కున్న ఆ సామలని మనం ఒక కుక్కర్లో, మన విజిల్ కుక్కర్ ఉంటుంది కదా, విజిల్ కుక్కర్లో తీసుకొని ఒక గ్లాసు సామలకి దగ్గర ఒక 7 టైప్స్ వాటర్, లేకపోతే ఒక ఇంచుమించుగా ఒక 1 లీటర్ వాటర్ అయితే పడతాయండి. వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 3 or 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే చాలా మెత్తగా ఉడికిపోతాయండి. మనకు చూస్తే చిన్నగానే ఉన్నాయి కదా, అన్ని విజిల్స్ అవసరమా అని అనుకోవచ్చు. బట్ చిన్నగా ఉన్నా మొత్తం పలుకు లేకుండా ఉడకాలండి. అందుకని ఒక 3-4 విజిల్స్ అయితే పెట్టుకోండి. స్వీట్లో ఎప్పుడైనా లిటిల్ బిట్ కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేను పింక్ సాల్ట్ యూజ్ చేస్తాను, రాక్ సాల్ట్. నేను చూపిస్తున్నాను కదా, ఇప్పుడు దగ్గర వరకు లీటర్ వరకు అయితే వాటర్ అయితే పోసుకున్నాను. ఈ విధంగా వాటర్ పోసుకొని అందులో కొంచెం చిటికెడు ఉప్పు వేసుకొని విజిల్స్ అయితే పెట్టుకోండి. 4 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోండి. చాలా మెత్తగా ఉంటుంది. చూపిస్తున్నాను కదా పింక్ సాల్ట్. ఈ విధంగా పింక్ సాల్ట్ హెల్త్కి, అంటే దీంట్లో అయోడిన్ అట్లాంటివి ఏమీ ఉండవండి. న్యాచురల్ది, చాలా బాగుంటుంది. మెడిసిన్లో కూడా ఉపయోగిస్తారు దీన్ని, సైంధవ లవణం అని కూడా పిలుస్తారు. అది ఉడికేలోపు మనమైతే ఒక స్టవ్ మీద పాలు, ఇంకొక స్టవ్ మీద కొంచెం గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. నేనైతే కొన్ని వేసుకున్నాను. ఒక 3/4 లీటర్ వరకు పాలైతే ఉంటే నేను పాలైతే పోసి వేడి చేసుకుంటున్నాను. చిక్కటి పాలైతే ఇంకా బాగుంటుంది. కొన్ని వాటర్ అయితే లిటిల్ బిట్, ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే నేను యాడ్ చేశాను. ఎంత లేదని ఒక 1/2 లీటర్, చిక్కటి పాలైతే ఒక 1/2 లీటర్ అయితే సరిపోతాయండి. ఈ విధంగా పాలనైతే మరిగించుకోండి, వేడి చేసుకోండి. నేనేం చేస్తానంటే మరీ స్లిమ్లో కాకుండా మరీ హైలో కాకుండా మీడియంలో పెట్టినప్పుడు పొంగు అనేది కింద పడకుండా ఉండడం కోసం వీడియోలో చూపించాను కదా, స్పూన్ అనేది పెట్టడం వలన పాలైతే పొంగు అయితే బయటకైతే రావండి. చాలా మంచిగా అందులోనే మరుగుతాయి. ఇంకొక దాని మీద అయితే చిన్న గిన్నె పెట్టుకొని అందులో కొంచెం గీ వేసుకొని, కవ్ గీ వాడతానండి, అది హెల్త్కి చాలా మంచిది. గీ వేసుకొని అందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని వేయించుకుంటున్నాను. మీరు కూడా ఇదే విధంగా డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కకు పెట్టుకోండి కొన్ని, ఓకేనా. వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. నేనైతే కొన్ని వేసాను, మీరు కూడా ఈ విధంగా వేసి మంచిగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. చూపిస్తున్నాను కదా, ఈ మిల్లెట్స్ని ఇప్పుడు చాలామంది బీపీ, షుగర్, థైరాయిడ్ ఉన్న వాళ్ళను డైలీగా డైట్ పర్పస్లో కూడా తింటున్నారు. అలా డైట్ పర్పస్లో తింటూనే ఎప్పుడు ఒకే విధంగా తిని బోరు కొట్టినప్పుడైతే ఈ విధంగా వీక్లీ వన్స్ అయినా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అందులోకి మొత్తం బెల్లమైనా యూజ్ చేయొచ్చు. నేను ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లో కొంచెం బెల్లం ఉందని చెప్పి కొంచెం బెల్లం, కొంచెం షుగర్ అయితే తీసుకున్నాను. అలా కాకుండా మొత్తం బెల్లమే యూజ్ చేసినా కానీ చాలా బాగుంటుంది. ఈ విధంగా బెల్లం అయితే ఒక 1/4 kg వరకు బెల్లము, ఒక 1/4 kg వరకు షుగరు, ఒక 1/2 kg అయితే పడుతుంది. 1/2 లీటర్ పాలు, ఒక 1/4 kg వరకు బెల్లము, 1/4 kg వరకు షుగరు ఇట్లా తరిమి పక్కకు పెట్టుకొని కుక్కర్ విజిల్స్ వచ్చాయండి, నేను తీసేసాను. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా కుక్ అవ్వాలండి. అది ఎట్లా అంటే చూడడానికి చిన్నగా ఉంటాయి, మనం ఉడికినాయి అనుకుంటా, కానీ ఇట్లా చేతితో అనుకొని చూస్తే మనకు అర్థమవుతుంది కంప్లీట్గా ఉడికిందా లేదా అని చెప్పి. ఈ విధంగా ఉడికిన దాంట్లో మనం బెల్లం తరిమి పెట్టుకున్నాం కదా, ఆ బెల్లాన్ని అయితే మనం వేసుకోవాలండి. గ్యాస్ ఆన్లో పెట్టుకొని కొంచెం ఆ తరిమిన బెల్లం వేసుకొని కలుపుకోండి. బెల్లం కరిగేసరికి కొంచెం వాటర్ లాగా మనకు వచ్చేస్తుంది. ఈ విధంగా వేసి చిన్న ఉండలు కూడా ఏం లేకుండా కంప్లీట్గా బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఇలా కలపకుండా ఉంటే కూడా అడుగంటుతుంది, అందుకోసమని గ్యాస్ కొంచెం తక్కువ పెట్టి ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇందులోనే నేను చెప్పాను కదా 1/4 kg వరకు షుగర్, ఒక కప్పు షుగర్ అయితే నేను తీసుకున్నాను. ఈ షుగర్ తీసుకొని ఇలా మంచిగా ఈవెన్గా మొత్తం కలిసేటట్టు కలపండి. ఈ మరుగుతున్న పాలను
ఆఫ్ చేసి పక్కకు పెట్టుకున్నాను కదా, బాగా మరిగించుకొని అయ్యే పాలు 1/2 లీటర్ వరకు అయితే పోసేసుకోండి. నేను 1/4 లీటర్ వరకు తీసుకున్నాను కదా, అందులో కొన్ని పాలు అయితే తీసాను చూడండి. ఎగ్జాక్ట్గా 1/2 లీటర్ అయితే సరిపోతుంది 1 టీ గ్లాస్ సామలకైతే. అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకొని ఒక అట్లీస్ట్ ఒక 3 or 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. చాలా బాగుంటుంది. కాకపోతే కలబెట్టడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే అడుగంటితే స్మెల్ వస్తుంది మనకి. ఈ విధంగా కలబెడుతూ ఉండండి. ఇది మరీ వాటర్ కంటెంట్ అంటే ఇంకా లూజ్గా తాగేటట్టుగా ఉండాలంటే ఇంకొంచెం పాలు ఎక్కువ తీసుకోండి, అప్పుడు తాగేటట్టుగా కూడా మనం చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే స్పూన్తో తినేటట్టుగా వస్తుంది. ఆరోగ్యానికి మంచిది, చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. చూపిస్తున్నారు కదా ఎంత బాగుందో.